ఇవ్వలేరు లేరు కదా. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఇప్పప్ప ఇప్పప్ప ఇప్పాప్ప. ఇగో బుజ్జి మంచిగా బుక్కు, ఇవన్నీ బుక్కు. నిన్ను ఎందుకు కట్టేస్తానో తెలుసానే. నువ్వు ఎక్కడ పెంట కుప్పల పొన్నా అడ్డమైన గడ్డి తిండి తింటే నీ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందా అని. నువ్వు బొంగరు తల్లివే. అమ్మో వీళ్ళు ఎంత ముద్దుగా చిట్టుకుంటానే. తిను తిను. చూసుకుంటూ ఉండే వరకే సంక్రాంతి పండుగ దగ్గరికి వచ్చే. మళ్ళీ వచ్చే వారమేనా సంక్రాంతి పండుగ. ఇగో నానిగా నువ్వు బయటకోకు. అయ్యో ఆగరా జరా సేపు. మా బిడ్డ కన్నా ఫోన్ చేస్తా పండుగకు రమ్మా అని. అది ఉన్నదో మరి పొలం కాడికి గిట్ల పోయిందో నార్మల్. హలో ఓ బుజ్జి మంచిగా ఉన్నవాయే. అల్లుడెటు పోయిండు? బావి కాడికి పోయిండా? ఏమైనా గా బావి కాడికి గట్టు గిట్ట తిరుక్కుంటుంటాను నలమొక్కపోడు. ఓ పని లేదు ఓ పాట లేదు. అయినా అంగబడి ఒక కట్టం చేసినోడు కాదా, 4 రూపాయలు ఎంబడేసుకున్నాడు కాదా. అవుగా నీ మరి ఈసారి నా పండుగకు తోలిస్తాడా లేదా? ఇయ్యి మంచిగా ఉన్నారా అన్నయ్య బాంచను? గట్నే ఉంది ఓ మోకాల నొప్పులయ్యా. అయితేమనే కానీ ఈ పండుగకు బిడ్డను తీసుకొని రారాదు. ఆగురా నాని ఎటు పోతున్నావు? పోయినసారి లెక్క పండుగ రేపనంగా రాకుండ్రి బాంచను. ఓ 4-5 రోజులు ముందు రాన్రి. నేను ఇలా ఒక్కదాన్ని సాతగాక నాతో ఏమవుతుంది బాంచను? ఇన్ని గారెలు సకినాలు చేసుకొని నీ లడ్డూల కారపూస పోసుకుందరు కదా, ఒక్కదాన్ని ఏమని చేయాలి బాంచను? సరే నువ్వైతే ఒకసారి బుజ్జికి ఇవ్వవా ఫోను? ఓ బుజ్జి ఆ సమరికాయకి మూతోడు పక్కకే ఉన్నాడా అనే అని మాటలు పట్టించుకోకు. 4-5 రోజులు ముందేరా ఏ పండుగకు. ఎందుకంటావేందే? ఇది నాకు ఒక్కదానికి చేస్తుందా సకినాలు గారెలు? ఎట్లనే చేసిరా మా కొంట తీయి. నా దగ్గర 7 రూపాయలు చీరలు కూడా అంట. సరే 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 కానీ ఆ మొద్దోని కనబడనీయకు. ఏందో ఏమో అందరు అల్లుండో తీరు అయితే నాలుడో తీరు. లోన్లు వచ్చిన బర్రు ఉన్నట్టున్నాడు కానీ ముళ్ళెత్తి పని లేదు పాటలేదు. సరే చెప్పిగా మరి అల్లుడికి ఉంటాను నాని. సరే నా గజ్జల కోడి గుంజుకు నా జిట్టే తలగటట్టున్నది. అమ్మో టైం బాగానే అయింది కదా నాని. ఇక నువ్వు ఇంట్లోకి ఆడుకోపోరా, నేను మన పొలం దాకా పోయేస్తా పో. ఎవరన్నా అత్తే వర్రకు అసలే పట్టవాటి. ఆడుకో. ఏం పోషక్క ఇక్కడ మస్తు ఖుషీలు ఉన్నట్లున్నావు, ఎటో పోతున్నావు? ఆడెవడో రమ్మన్నాడు పోతాను అత్తవారు నాయంబడి గోసి పట్టుకొని. నేను ఖుషిగా ఉన్నాను రా బాలిగా, మీరు ఖుషిగా ఉన్నారు కాదురా బాడకావులాలా. ఒక్కడన్నా ఎలక్షన్ల రూపాయి వంచినోడు ఉన్నారా? మీరు మంచిగా కడుపు నిండా తిన్నారు, కళ్ళు తాగిర్రు, దావతి లెక్క చేసుకున్నారు. ఇక వట్టు పోసక్కని ఎవడన్నా ఓటేయమని 10-5 ఇచ్చినారా, చేతిలో పెట్టినారా ఎవడన్నా? ఇక్కడ ఆడోళ్ళు మగోళ్ళు ఎట్టుంటారు తెలుసు కదరా, మొఖాలు చూసుకుంటా బొట్టు పెడతారు. నాకైతే ఒక్క రూపాయి ఎరకలేదు, ఎరికేనారా? నీ ఓటు సల్లాగుండా మంచిగానే పెంచినావు కదరా, కొంచెం కుండా పెట్టినట్టు. మంది సొమ్ములకు ఆశ పెడదాన్ని కాదురా నేను. ఎవడు రూపాయి ఇస్తాడు, ఎవడు కోటలు ఇస్తాడు, బొత్తవలు కదా ఆగి రోడ్డు మీద వన్నా అసలు దాన్ని కాదు నేను. వినబడ్డదా? ఇక పోషక ఖుషిగా ఉన్నవని అడుగుతున్నావు. గజ్జలు కట్టుకొని పోతున్నాను రా, ఎగురుకుంటా పోతున్నాడా? నా దగ్గర ఏం ఖుషి కనబడ్డదిరా నీకు? పోయటా నువ్వు చక్క ఒక నన్ను గెలుపుతావురా నువ్వు. ఖుషిగా ఉన్నాడట ఖుషిగా. అగో నువ్వు ఎవరి దగ్గర పైసలు తీసుకున్నట్లే మాట్లాడుతున్నది పోసి, పైసలు తీసుకునే ఓటేసినావా? ఏంది పైసలు తీసుకొని ఓటేసిన్నా? ఎవరన్నారా నీతోటి? ఏ బాడకావి ఇచ్చిండో నాకు? నీకు చెప్పిన బాడకావేవాడు, ఇన్న బాడకావేవాడు? మళ్ళీ గిట్టానవు లింగు సగొట్టి చంపుతాను నీ నోట్లే మన్నవాడా. నాకట ఇవిడ పైసలు ఇచ్చిందట, నేను ఓటేసిందట. మీరుగా అదర బొత్తవాళ్ళు కదా ఆగింది, ఎడబడతార బజార్ల పొన్న బొర్రింది. ఈడిస్తే ఈయన దగ్గర తీసుకున్నాడు, ఆడిస్తే ఆయన దగ్గర తీసుకున్నాడు. నాకైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి. ఎవ్వరి సొమ్ము కూడా నాకు బాకలేదు. వినబడ్డదా?
ఏమో పోస్తాక పైసలు తీసుకుందే ఓటేసినావా అని అడుగుతాను. ఆయన ఇవన్నీ నీకెందుకురా సావరికాకి మొక్కపోడా. ఏంది ఓటేస్తా అని ఆ రెండు పార్టీల దగ్గర పైసలు తీసుకోలే, మళ్ళా ఏం తెలియదు నడ్డి పూస లెక్క వలుకుతున్నావు. ఆరి ఇప్పుడు గిట్ట అన్నావు కానీ మళ్ళీసారి అన్నావనుకో గుండె మీద గుద్దితే నీ మెదడు మోకాళ్ళు అలకోవాలని నీ నోట్లే మన్నవాడా. నేను పైసలు తీసుకునే దాంట్లో కనబడుతున్నాను రా. నా పైసలే మందికి వస్తారా బెల్లం మనిషినట్టు. ఎరక తిన్న బాడకావు ఏమి లేని బాడకావు. నువ్వు మనిషివా నడితోలు దొరికించుకొని నన్ను అడుగుతున్నావురా. ఆడదాని సంపాదన మీద బతికే బాడకావు నీ నోట్లే మన్ను. ఇంకోసారి ఇటు మొఖాన కనబడితే తాత నీ కాళ్ళు కొడతా నడివిడికెళ్ళి. ఇట్లా కదా పోసి నీ సంగతి తర్వాత చెప్తా. ఏంద్ర నువ్వు చెప్పేది నాకు కోసి ఈడట నా సంగతి చెప్తాడట. ఏ పోరా పో నీ అసొంటోళ్ళ నువ్వు 100 మంది చూసినా నువ్వేం చెప్తావురా నా గోషి ఇంటికి పోయి నీ పెండ్రం బట్టలు ఉతుకుపోరా. ఈడు ఇలా మొగోడు అయిందట నడితవర దొరికించుకొని నన్ను అడుగుతాడు. బాడుకొని నేను గోషి పోసి నడు ఉట్టలే ఎదురైనా బాడకావులకు నా మీదనే కన్ను. ఏమే బాలన్న ఎటు పోతున్నావే? ఏం చెప్పాలి సుధాకరు, పొద్దున ఎవరి ముఖం చూసి పాడు చేసినావు. ఒట్టే తిట్ల పడితే గింత పొద్దుగాల ఎవరు తెరువేను ఎవరు తిట్టిండే నిన్ను? ఏమో గింత ఆగమైతాను. నిన్నే కలుతామని వస్తున్నారా సుధాకరు? మధ్యాహ్నం పోసి కనిపించింది, పలకరించినాక అంతే నడి తోల పట్టుకొని పొల్లు తిట్టిందిరా. అది ఒట్టికేం తిడుతుందన్న, నువ్వేదో దాన్ని గెలికినట్టున్నావు, అందుకే నిన్ను అది తిట్టింది. పోయి నువ్వు గదాంతో ఎందుకు పెట్టుకున్నావన్నా? అది ముందే గయ్యాలి ఆడిదా, మంచి మొగోళ్ళనే గల్ల పట్టుకొని కొడుతుంది. పొద్దున్నే నా దిమాకంతా ఖరాబ్ వేసిందిరా. దాని సంగతి తర్వాత చూసుకుందాం, ఇప్పుడైతే ఇంత మందిద్దాం పారా. సరే కానీ నా దగ్గర ₹1 కూడా లేదే, నీ దగ్గర ఉంటే తెప్పి. మా ఇంట్లో కూడా ఎవ్వరు లేరు. సరే తీరా మందరం తెప్పిస్తా కానీ దానికల్లా స్టెప్ ఉండాలగారా ఎట్లరా? నిజమే అన్న, ఉట్టి మంది అవుతే ఏం పాడవుతుంది, అందులోకింత చికెనో బికనో ఉంటే మస్తు కిక్కుంటుంది. అరే సుధాకరు, నా దగ్గర మంద పైసలు ఉన్నాయి, నీ దగ్గర పైసలే అంటున్నావు, మరి ఎట్లా? అరే ఓ పని చేద్దాంరా. ఏంది అది చెప్పు. అరే ఆ పోసి ఫోన్ వెలుచుకుంటుందా, దాన్ని ఎత్తుకోద్దు, ఇవాళ మస్తు దవ చేద్దాంరా. అమ్మో దాని కొడుకు పుంజాయే, దానికి ఎరకైందనుకో తిన్నది కక్కేదాకా తిడుతుంది. వద్దొద్దే. హే ఒట్టిన బాబడితేందిరా, అది నన్ను తువ్వలో పట్టుకొని ఎట్లా పడితే ఇచ్చింది, దానికి ఇట్లా కరెక్ట్రా. అన్నా అది ఉట్టిగా పెంచుకుంటుంది అనుకుంటున్నావే, సంక్రాంతి పండుగకు దాని బిడ్డలుడు వస్తే కోసుకొని మంచిగా సంక్రాంతి పండుగ చేసుకుందాం అనుకుంటుర్రే. పోయి ఇక పోసుకోడు ఎత్తుకొద్దామంట అవే. వద్దొద్దు. రే ఇవన్నీ కథలు చెప్పకరా. ఆ బ్యాగ్లో పోయింది పోసి, అది వచ్చారు కదా ఇట్లా టైం పడుతుంది, మెల్లెగుతుందాం పారా పుంజును. ఏ చికెన్ లేకుంటావా అన్న, మా ఇంట్లో ఇంత మామిడికాయ తొక్కుంది, అది నాకుంటా మంది తాగుదాం. నీకు చెప్తే అర్థమవుతలేదేందన్న, అది ముందే మంచి ఆడిది కాదు, నాకు దాన్ని చూస్తేనే భయం అవుతుంది. ఏ ఒట్టినే పెడుతాను సుధా, ఏమైనా అయితే చూసుకుంటా పోందా? అన్నీ నువ్వు చూసుకుంటా అన్నాక ఇంకా నాకేం భయమే. పా ఆ పోసికి దొరికినామనుకో ఈ బట్టనెత్తని పోరే చెప్తా. ఏమంటేమిరా? ఏం లేదే, నువ్వు చూసుకున్నా అన్నాక నాకేం బాధ. పోదాంపా. లోపల తాళ వేసుకొని పోయిందిరా, మెల్లే పోదాంపా. అన్న వద్దు తీయే, ఎవరికైనా వెళ్తే మానం పోతుంది. ఏ ఇవ్వలేరురా, అందరు పొలం పని పోయారు, ఈ పట్ట వైద్యులు ఉంటారా ఇంటికాడ. అంతే అంటావే? మెల్లే పోదాంపా. అంతే అంటావా అన్న? ఏం కాదు అన్నాడు, నేను ఉన్నగారా, నీకు ఎందుకు బాధ? ఇదేనా ఏ ఇల్లు? ఇదేరా ఇల్లు, నువ్వు మెల్లే కొని పట్టుకోరా, నేనేమన్నా పట్టుకొస్తా. పాయ ఇవ్వలేరు, కిరాణా అనుకుంటాం.
దీనికి అట్లా పడుతుందన్న ఏం కదనుకుని భయపడరాన్ని చూసుకుంటే మెల్లగా. ఏమే దివ్య ఏం చేస్తున్నావు? బలిసిందారా సందువన్లోడా? నీ పెళ్ళన్నట్టు అంటానవేంద్ర, ఇంకోసారి అన్నామనుకో నీ పనులు వీకు చేతులు పెడతా. మీరేంద్ర ఎన్నెళ్ళైంది ఈ టైంకి ఇటొచ్చిర్రు? ఏ ఇటో పని ఉన్నాక వచ్చినాం బుజ్జి. ఏ సందువన్లో అడిగితే నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? ఈ టైంకి ఇటు ఎందుకు వచ్చి చెప్పు. ఏయ్ మేము ఈ పోషక దగ్గర పని ఉన్నాక పని మీద వచ్చినాం. పోషక కలిసిందా మరి? లేదు బైక్ కాడ ఉన్నట్టుంది, పోయి కలుస్తాం. ఏ ఆగురి. ఏందది సంచులేదో మెసులుతుంది? ఏం లేదు, గడ కూరగాయలు అమ్ముతుంటే కొనుక్కొని పోతున్నాం గంతే. గంతే. సరే పోన్రిగా. నాకు వీళ్ళ మీద ఏదో అనుమానమే ఉంది. ఎన్నెళ్ళేంది ఇటొచ్చిర్రు, సంచులేమో పట్టుకోబోతురు, ఏంటిదంటే చెప్తలేరు. అన్న పోయి బక్కదానికి అంట్లే పడితేమేందన్న, దానికి అనుమానం వచ్చినట్టుంది, మళ్ళీ కోడి తీసుకోయాడు ఇడిచి పెడదామా? ఏ ఊకోరా సుధాకర్, నువ్వు ప్రతిదానికి భయపడితేంద్రా నువ్వు భయపడి నన్ను భయపడిస్తున్నావు. సపడే బాందా అంతేమంటావా? నేను రాను, ఒక్క అడుగు వెనక సీరత్త మీరు పోయి నాటేయమరన్న, మరి ఎత్తుర్రో ఎత్తలేరు నాటు. పోయి చూస్తా. ఆగో ఇంకా వాళ్ళన్నగానే తిన్నరు, గిన్నెలు బోర్రేసిర్రు కదా, మరి నీళ్ళు ఎడ తెచ్చుకున్నారో. నేను బిందెల పట్టుకత్తా, మీరు తినాల వరకన్నా పాడవండి. నేను బిందె మర్చిపోయినా, మరి ఆ లేడీ తాగి. ఓ సుఖనక్క, నేను నీళ్ళదేలే ఏడి తాగి రేపు వదిని. అబ్బా మీ కడుపు చల్లా ఉన్న మంచి పని చేసి నేను లేనందుకు మీకు మీరే తిన్నారు, మంచిగా గిన్నెలు పోసేసుకున్నారు. దవదవర ఆరిపోతూ ఉంటుంది, ఆయన మరి ఎప్పుడైతుందేమో. ఓ లక్ష్మి, ఇంకా గా ఏడెలికలే ఉన్నారేమే, నేను బీహార్ వాళ్ళని కాదని మనూరు వాళ్ళు చెప్పని చేస్తారా అని ఇమ్ల పెట్టుకుంటే ఏమో నడిచేళ్ళనే ఉన్నారు. ఒకలేమో ఇక్కడ ఉన్నారు, ఒకలేమో అక్కడ ఉన్నారు, అందరు కలిసి దీంట్లో సమానం. చిట్ట 4 కర్రలు వేసి నడుము నింపిపోతా అనుకుంటారు కావచ్చు. గిట్టే ఉంటుంది ఊర్లో ఎక్కేనాయే. మనూరు వాళ్ళు మంచిగా ఎత్తారని బీహార్ వాళ్ళు అచ్చటోళ్ళని అద్దన్నా దవద వేసుకపోరి. ఆయనతో మరి ఎప్పుడు ఎత్తాడో ఇది ఎప్పుడు ఎత్తాడో, మూడో కొడుకు వరకు ఎన్నడో నాటవు, పైసలు తీసుకొని అని మీద పెట్టుకొని లేటుగా దున్నిండు కాదు, ఈ వరకు నాట అయిపోవు నాది. ఇంకా మా అయ్యపురాలలో మనవరాలకు చీర కట్టించేది ఉన్నది, పాలారాలను చేద్దామంటే ఎక్కడి పని అక్కడనే ఉంది. నాకైతే నాట అయిపోయినాక నువ్వు వచ్చి వస్తావు సకినాలు కారపూసలు. దవద వేయిర్రి చెప్పని ఎత్తైతే తావసా పోయింది, అవి తెద్దాం అనుకున్నవి. ఎప్పుడు వస్తారా? పండుగ దగ్గర పడ్డది, జల్ది రావాలి. బిడ్డ మా అత్తది కానీ అల్లుడు రానిస్తాను నడవకపోవడానికి నోట్లే మన్నువాడ. నీరుడు పండుగ ఎప్పుడు రమ్మంటేనే పండుగ రేపనంగా వచ్చింది కాదు అక్క. అన్ని తీర తయారు ఉన్నాయి, తినటానికి కూడా సాత కాదు. ఆ 43 కొడుకు ఏందో ఏమో ఏవతో కాదు ఏవతో దాని మాటలు పట్టుకొని దార వస్తే గట్టుండే దాని సంసారం. ఒక్కొక్కరు చూడిపో అంటే ఉరుకుతారు. ఇక నా అల్లుడు ఉండే నిరవకపోవడానికి నిరవక నోట్లే మన్నువాడ. మా ఆడబిడ్డ కొడుకు ఇచ్చిన అయిపోవు. మానోడు ఎందుకేమో అడుగోడు ఎవడో గోసినోడు గంగలోడు అట్టోడు. దాన్ని ఇచ్చిన కాడికే లేని అడుసుకం లేదు అక్క. దానికి అట్టుకెత్తే ఏం దూగుతుంది, నాటో పాటో వాడుకుంటా శాస్త్రమో సామెతలు చెప్పరాదుండ్రి. చంద్రక్క నువ్వు బాగానే చెప్తావు కదనే, ఒక పాటను వాడతలేవు ఇయ్యడు. దాని సకినాలు కట్టుకుంటే అయితే నాటేసు పాడింది నేను పోయేస్తామన్నకి ఇక్కడ పట్టాను పని. ఇగో నేను నేనాడి మెల్లమెల్లగా వేసారు.
తలుపులు వేసినట్టే ఉన్నది. ఎటువైంది ఇది నా బంగారు కోడి పుంజు? అయ్యో భగవంత, దా దా దా, ఏడవైంది, ఏడ మునిగింది. వచ్చేళ్ళే అక్క నా కోడి పుంజు కనబడ్డదా? కనవలేదక్క. వేసిన తలుపులు వేసినాయి, మరి ఎటువైందో తెలుసు. ఇంట్లో చూడుకో. ఇంట లేదే, వాడు ఎటువైంది? ఏం కూరరా తమ్మి? ఇది సొరకాయ. సొరకాయ చల్లగుండ కానీ నా కోడి పుంజు కనబడ్డదా? రాలే అక్క ఇటు. అయ్యో అబ్బోదా నా కోడి పుంజు కనబడ్డదా? ఏమో నేను ఈ కోడి పుంజు చల్లగుండా ఎప్పుడైనా కానీ నేను ఎటు వచ్చే వరకు నాకు ఎదురుంగురికి వచ్చేది. ఇప్పుడు అది లేదు. 4 పిలుపులు పిలిచినా 4 ఆడలు తిరిగినా కానీ ఏడ కనబడతలేదే. జర చెప్పే, కనబడలే. ఓ పోరి, మంచిగా సోకుల పడి చెరొక్క చేతుల ఫోన్ పట్టుకొని చూస్తారు. మేము ఎట్లా సోకులో పడితే నీకెందుకు కానీ నీకు నువ్వు వచ్చిన ముచ్చటేందో చెప్పరాదు ఫస్ట్. అబ్బో, నీకు ముక్కువైన కోపం ఉన్నదేమో పట్టిదానా? నీ పేరు పెట్టి అడిగినానే ఇప్పుడు? అవు కానీ నా బంగారు కోడి పుంజు కనబడ్డదా అని. ఏంది కోడి పుంజు కనిపిస్తలేదా? ఇంట్లో సక్క చూసినావా? ఇంట్లో చూసినా, ఇంటి వెనక పేరు ఎట్లా చూసినా, ఊరంతా ఎంకులాడినా ఏడ దొరుకుతలేదే బంగారం అసలు కోడి పుంజు. ఎందరో అమ్ము అమ్ము అన్నగానే అమ్మలే దాన్ని. జర కనబడ్డదా అని. నువ్వు లేనప్పుడు సందువల్ల సుధాకర్ బాలన్న మీ ఇంటి మొక్కను వచ్చిర్రు. ఏంది గా సందువల్ల సుధాకర్ గారు? నువ్వు బట్టనెత్తి బాలిగాడా? ఆ నోట్ల మన్నువాడ బాలిగాడు. నేను పొద్దుగానేది ఇట్టినా, నేను లేక ముందుకు నా ఇంటికి ఎందుకు వచ్చిండ్రు? ఎవరి కాలు మొక్కడానికి వచ్చిర్రు బాడకావులు ఈ నోళ్ళ మన్ను. వాళ్ళ మీద అనుమానం వచ్చి నేను అడిగితే నీతోనేదో పని ఉన్నదని అన్నారు. నాతోట ఏం పని బాడకావులకు? అయినా నేను ఇంటికాడ లేక ముందుకు చూసి ఏమిటికి వచ్చిర్రు నా ఇంటికి? పోషక్క వాళ్ళ చేతిలో ఒక సంచి ఉండే, అందులో ఏమో మెసులుతుంటే అవేంటి అని అడిగితే కూరగాయలు అని చెప్పారు. అయితే ఆ దొంగ బాడకావులు ఎత్తుకుపోయినట్టున్నారు నా కోడి పుంజును. వాళ్ళు ఎడదిక్కు వేయరు? అటు మొక్కన వేరు ఆగమాగం. ఎవడు ఎత్తుకపోయిండో కానీ బాగా ఎత్తుకపోయిండు. దీనికి ఇట్లనే కావాలి, బాగుంటుంది దీనికి పొగరు. నా సందువల్ల ఎత్తుకపోయిండు, బాగా ఎత్తుకపోయింది. ఏదిరా గంత పెద్ద కోడికి గీదే కూర వేసుకొచ్చినావు? ఏ ఒక్కడిసారి తెచ్చి పెట్టుకుంటే ఎవరైనా చూస్తే దిష్టి కొడుతుంది. గడికి తెచ్చుకొని తిందాం. ఏదిరా పొట్టి చికెన్ వేసిన మందేది? ఏ నీ ఎగడు చల్లకుండా ఇంట్లోనే పెట్టినా, తీసుకో తాగు. పోయిరా జల్ది. తీసుకో అన్నా. మస్తు ఖుషిగా ఉంది రయ్యల్ల. పోషక్క కోడి పని చేసాం కానీ లెగ్ పీస్ అంటే బాగా ఇష్టమా? లెక్క తింటున్నావు. అన్న ఆ పోసి నిన్ను తిడితే తిట్టింది కానీ మందులకు మనకు మంచి లెగ్ పీస్ వచ్చిందన్న. ఆ పోసి కోడికి ఏం పెట్టి పెంచిందో కానీ తిన్నా కొద్ది మజ్జ వస్తుందన్న. కానీ ఆ పోసి గుర్తుకొస్తేనే భయం అవుతుంది. తాగినంత అయిపోతుందా? నువ్వు భయపడి నన్ను భయపడుతున్నావు. ఏమైనా చూసుకోండి. ఏమైతారా? సరే తీయన్న, నువ్వు ఉన్నాక నాకే భయం. కానీ మందు వేరా, మందే మెక్కుతుందేమరా మందు. ఓ ఏదిరా మందు అయిపోయి
అది ఇప్పుడా శాతం అయితే లేరా తాగమంటే కోట తాగుతావు నీకు ఎక్కువైంది రావు చాలు అది సుధాకర్ అరే ఆ పోసి ఆ తోల పట్టుకొని నీ పెళ్ళం బట్టలు తావరా అంటుంది తిడుతుందిరా గది గంత పెద్ద మాట అన్నాక నువ్వు ఎట్లా బతుకున్నావన్నా దేంట్లన్నా దుంకి సావపోయినావు. ఏదిరా ఒక్కపరే గంత పెద్ద మాట అంటివి తాగింది ఎక్కువైంది. మరేందన్నా ఒక ఆడిది నడి తవ్వల దొరికించుకొని మానం తీస్తుంటే నేనైతే సావ కొడుతుంటి, లేకుంటే నేనే బాయిల పడి చస్తుంటి. అరే దాని మాటల కంటే నీ మాటల కదా అష్టట్లున్నారా మంది ఎక్కువైనా నీకు మంది ఎక్కువై మాట్లాడతలేనన్నా, నిన్ను తిట్టిందనే బాధతోటి మాట్లాడుతున్నా. ఏయ్ పోసి ఇయ్యాల నీ సంగతి చెప్తా ఉండే. ఏయ్ పోసి ఏడున్నవే నువ్వు, నీ సంగతి చెప్తుండు. మా బాలననే తిడతావాయే నువ్వు. ఏందిరా సందువన్ల బాడకావు ఈ పూటకుళ్ళ బాడకవు ఇంత ఓపించిన వాళ్ళు ఆయన పట్టుకొని దాగి ఎవరి మీదకి రా ఏమో లేచురి కట్టన్నావు ఎవరు కొడతావురా? ఏ నిన్ను కాదు పోసక్క, గా పొట్టి పోసిగా లేదా గాని తిడుతున్నా. పొట్టి పోసిగాడేవాడ్రా? నాకు తెలియకుండా నా కోడిని తెచ్చుకొని తిన్నదే కాకుండా ఇంకా మళ్ళీ నన్ను ఎటువంటి తట్ట తిడతారా? నేను ఇంట్లేదు ఆరా నా చెవులతోటి. ఉబ్బుగామిల్లో లెక్కున్నవేమరా ఉబ్బుగాయిల్లో బాడకావుని సందుమండ నోట్లే మన్నువాడ నోరు తెరితే వద్దారు. అవురా ఓ బట్టనెత్తి బాలిగా దొంగ బాడకావు ఏమైనా గడ్డం పుట్టినావా అని నా కోడినెత్తి కచ్చుకొని తిన్నరా మీ దొంగ గడి ఎన్నోళ్ళ మంది ఊరోళ్ళది పోతే. అవురా ఓ సందువల్ల బాడకావు నీకు సిగ్గులు ఎదుర కొద్దిగానన్నా ఈ బాడకావుని తీసుకొని వచ్చి ఇంట్లో కూర్చుని తినబెట్టి తాగబెడతాను. నీ పెన్నం అయితే రాని నీ పెన్నంతో నీ టూ మీద అనిపించకుండా చూడు. నాకేం తెలియదు పోసక్క, నేను వద్దన్నా వినకుంటా అంతకీ బాలననే చేసిండు. అడు సంక నాకమంటాడు నాకుతావారా ఉప్పు చెంపల బాడకావు. అవురా బట్టవాసి బాడకావు పొద్దుగాల నిన్ను తిట్టినాడు మనసును పెట్టుకొని నా కోడి పుంజుని ఎత్తుకొని పోయి అనుకొని తింటున్నారా? గిట్ల తాత మీ సంగతి రేపు పొద్దుగాల గ్రామ పంచాయతీ కాడికి పిలిపించి పెద్ద మనుషులు అందరి ముంగట మీ నోళ్ళల్లా పోయకపోతే నా పేరు పోషణే కాకపోవాలి. ఇద్దరు కారు దున్న పోతలు ఉండరు, ఏదైనా కట్టం చేసుకొని బతకచ్చు కదరా. గిట్ట మంది సొమ్ములు ఎన్ని రోజులు తింటారా? మీ తిండి గంగగోదట్ట నిండా ఫూ బతికిన ఆరు భూమికి బరువు కినారు కారు వట్టండి పట్టంటారు వాడి సాగు పోర్రి తెల్లారు పేపర్ కానీ వస్తారు. ఏందే పోసి ఊకున్నా కొద్దిగా బాగా గురుకులాడుతున్నావు. తిన్నాం, ఇప్పుడు ఏం చేస్తావో చేసుకోపోయే పోసి. నా కొన్ని తెచ్చుకొని తిని నన్నే ఏం బిక్కుంటావు ఫిక్కు అంటారా? గిట్ అయితే కాదురా మీ సంగతి. కాదురా మీ సంగతి. బాడకారాలకి పోస్తోటం అయితే నా గోష అనుకుంటారు కావచ్చు. మంచి వాళ్ళనే మక్కేది కదా అని నా మీ నోళ్ళ మన్ను. వద్దన్నా నెత్తి నోరు కొట్టుకున్నా. దాని కోడి తినుడేమో కానీ ఈ పంత సాపు చేసింది. నా ముడ్డి ఎంత సాపు చేసిందిరా ఆ పోసి పడగా నాకు కోడి పడగా అమ్మా రే పోదాం పడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట సినిమా యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కపన్న బెల్ గంట ఉంటుంది, గట్టి కొట్టుర్రి. బాయ్ బాయ్. ఆరి చెప్తాన్నా ఇప్పుడు గిట్ట అన్నావు కానీ మళ్ళీ ఇంకోసారి గిట్ట అనేవు. గుండె మీద గుద్దితే నీ మెదడు మోకాళ్ళకోవాలి తాత ఏమనుకుంటున్నావో పోయేదాన్ని మళ్ళీ ఒకసారి